ఆదిలాబాద్ లో ఫేక్ గార్డ్ పోలీసుల్నే బురిడి కొట్టించిన లేడీ వాహనదారులకు కేంద్రం కీలక సూచనలు. ఇలాంటి వార్తలన్నింటినీ ఫటాఫట్ చూసేద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న నకిలీ సర్టిఫికెట్ల భాగోతం బట్టబయలు చేశారు. ముందస్తు సమాచారంతో నిఘా వేసి నకిలీ పత్రాల స్థావరంపై దాడి చేసి కంప్యూటర్, 19 GB హార్డ్ డిస్క్, ప్రభుత్వ పథకాలకు లబ్ధి చేకూర్చే కీలకమైన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులకు సంబంధించిన కీలకమైన పత్రాలను నకిలీ పత్రాలుగా మార్చి స్టాంపులతో ప్రభుత్వ ఆస్తులను తారుమారు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. క్యాన్సర్తో పోరాడుతున్న కార్యకర్త ఆకుల కృష్ణతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు సీఎం చంద్రబాబు. పార్టీ కార్యకర్తలు తన కుటుంబ సభ్యులే అనే భావనను నిజం చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన కృష్ణ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తూ వచ్చారు. క్యాన్సర్ బారిన పడ్డ కృష్ణ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. అయితే ఆయన మనసులో ఒక కోరిక మాత్రం మిగిలి ఉంది. తన ప్రియతమ నాయకుడు చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలన్నదే ఆయన తపన. ముఖ్యమంత్రిని ఒక్కసారైనా చూడాలనే ఆకాంక్షను సీఎం చంద్రబాబు తీర్చారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్పై వేటు పడింది. ఆయన్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించింది అధిష్టానం. జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిపై వీరభద్రగౌడ్ అనుచరులు దాడికి దిగారు. తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమానికి తమ నాయకుడిని ఎందుకు ఆహ్వానించలేదంటూ తిక్కారెడ్డిపై విరుచుకుపడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన తిక్కారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వీరభద్రగౌడ్పై వేటు పడింది. మరోవైపు ఖాళీ అయిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ టీడీపీ కార్యకర్తలు నెలకొంది. నాణ్యతా ప్రమాణాలు లేని హెల్మెట్లపై ఫుల్ సీరియస్ గా ఉంది కేంద్రం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ లేకుండా హెల్మెట్లను తయారు చేసే సంస్థలు, విక్రయదారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మేరకు ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని ఇటు వాహనదారులకు సూచించింది. అంతేకాదు సర్టిఫికేషన్ లేకుండా హెల్మెట్ల తయారీ వద్దంటూ ఆదేశాలిచ్చింది. దేశవ్యాప్తంగా 21 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, రైడర్ల భద్రత అత్యంత ముఖ్యమని కేంద్రం స్పష్టం చేసింది. ఒక మహిళ ఏకంగా పోలీసులని బురిడి కొట్టించింది. సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయినట్లు నకిలీ పత్రాలు సృష్టించింది. పోలీస్ అకాడమీలో 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ పొందింది. ఐపీఎస్ అధికారులతో కలిసి ఫోటోలు దిగింది, రీల్స్ కూడా చేసింది. అయినా ఆమె నకిలీ అన్నది ఎవరూ గుర్తించలేదు. చివరకు మిగతా ట్రైనీలు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ మహిళ వ్యవహారం గుట్టురట్టయింది. బీజేపీ పాలిత రాజస్థాన్ లో ఈ సంఘటన జరిగింది. నాగౌర్ జిల్లాలోని నింబాకే బాస్ గ్రామానికి చెందిన మోనా బుగాలియా మూలీదేవి పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి రాజస్థాన్ పోలీస్ అకాడమీలోకి ప్రవేశించింది.